హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షైనీ షన్ను బ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే నాటుకోడి కర్రీ ఎలా చేద్దామో చూద్దాం. కట్టెల పొయ్యి మీద, అది కూడా మా అత్తయ్య చేస్తుంది. చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పొయ్యి మీద మాత్రం చాలా బాగుంటుంది నాటుకోడి కర్రీ. ఇలా ముందుగా ఒక కోడి తీసుకొని, బూరు తీసుకొని ఇలా మొత్తం కాల్చుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. మా మామయ్య కట్ చేస్తున్నాడు. నాకు కూడా ఈ కర్రీ వండడం రాదు, మా అత్తయ్య వండుతుంది. నేను మాత్రం వీడియో తీశాను. కట్టెల పొయ్యి మీద వండితే చాలా టేస్ట్ ఉంటుందని కట్టెల పొయ్యి మీద వండింది మా అత్తయ్య. ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి, చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఎందుకంటే నాటుకోడి ఉడకదు కాబట్టి కొంచెం చిన్న చిన్నగా పీసెస్గా కట్ చేసుకోవాలి. చాలా బాగుంటుందండి కట్టెల పొయ్యి మీద. ఎంతమందికి నాటుకోడి కర్రీ ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలా మా అత్తయ్య ముందుగా ఒక బౌన్ పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకుంది. కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకుంది, ఎందుకంటే నాటుకోడిలో ఆయిల్ ఎక్కువ వేస్తేనే బాగుంటుంది. ఆ తర్వాత పుదీనా, ఆనియన్ వేసి రెడ్గా అయ్యే వరకు డీప్ ఫ్రై చేసుకుంది. అలా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాతకి కొంచెం సాల్ట్ వేసుకుంది, ఎందుకంటే మాడిపోకుండా ఉండడం కోసం. ఆ తర్వాత అల్లం పేస్ట్ వేసి, అల్లం పేస్ట్ కొంచెం ఎక్కువగానే వేసుకుంది, ఎందుకంటే అల్లం పేస్ట్ ఎక్కువగా వేసుకుంటేనే టేస్ట్ అనేది వస్తుంది. ఆ తర్వాత పసుపు వేసుకుంది. అలా మొత్తం కలుపుకొని నాటుకోడి వేసింది. అలా ముక్కలుగా మనం ముందుగా కట్ చేసుకున్న నాటుకోడి వేసుకొని మొత్తం కలుపుకోవాలి అడగంటకుండా. ఇలా కట్టెల పొయ్యి మీద వండితే మాత్రం చాలా బాగుంటుందండి టేస్ట్. మా అత్తయ్య మాత్రం చాలా బాగా వండుతుంది. ఇలా కారం అనేది వాటర్లో కలుపుకొని వేసుకోవాలంట. టేస్ట్ అనేది, గ్రేవీ అనేది మంచిగా వస్తుందంట. చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కారం ఇలా వాటర్లో కలుపుకొని వేసుకుంటే, ఆ తర్వాత తగినంత సాల్ట్, ధనియాల పౌడర్, మసాలా వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. ఒక 10-20 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకున్న తర్వాతకి కొంచెం కుడకపొడి వేసుకోవాలి, ఎందుకంటే గ్రేవీ అనేది చిక్కగా రావడానికి. అలా వేసుకొని కలుపుకోవాలి. ఒక 10 మినిట్స్ అలా ఉంచుకోండి. చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. అంతే. ప్లీజ్ డూ వాచ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.